ఎక్స్ట్రీమ్గా ఊహించేసుకుంటున్నారు. యాక్చువల్గా ఈ ఈ విషయంలో అంటే వాళ్ళ మానసిక స్థితి దాటిపోయి ఊహించేసుకుని అంటే నన్ను ప్రేమించట్లేదు, నాకు దూరం అయిపోతుందన్న కసి, లేదా వాళ్ళ ఆ టైంలో మానసిక స్థితి సరిగా లేకపోవటం వల్ల ఏమైనా కానీ ఒక నిండు జీవితాన్ని బలి చేయటం అయితే చాలా తప్పండి. ఇప్పుడు మీకు ఆ ఒక్క అమ్మాయినే ప్రేమించి ఆ ఒక్క అమ్మాయికి కమిట్ అయిపోవటం యాక్చువల్గా ఏంటంటే అది మంచి విషయమే కావచ్చు. కానీ ఏంటంటే దొరకలేదన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతాయి, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిందో మరి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. కానీ మనకి వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి దాడి చేసి పేక్కోసి చంపేయటం అయితే అది చాలా విధ్వంసం అండి, చాలా తప్పది. నీకు నచ్చకపోతే, అమ్మాయికి నచ్చకపోతే, లేదా ఆ అబ్బాయికి నచ్చే విధంగా అయినా అమ్మాయి చెప్పుకోవాలి. లేకపోతే అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ అబ్బాయికి నచ్చ చెప్పే విధంగా అంటే నేను ప్రేమిస్తున్నాను కాదు, నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను నీతో కుదరదు, నువ్వు ఇంకో మంచి అమ్మాయిని చూసుకొని ఆ అమ్మాయి కూడా నచ్చ చెప్పే విధంగా చెప్తే బాగుంటుంది. కానీ ఏంటంటే అబ్బాయిలు కూడా అంత పేటరేగిపోయి దారుణంగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీయటం అయితే చాలా చాలా తప్పండి. ఎందుకంటే దాంతోనే అంటే అమ్మాయిని చంపేస్తే ఈయన్ని ఎలా వదిలేస్తారనుకున్నాడో నాకు అర్థం కాలేదు. అక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికులు అతన్ని కొడితే అతను కూడా దాడిలో చనిపోయాడు. సత్వర న్యాయం జరిగింది అనుకోవచ్చా ఈ విషయంలో? ఒక విధంగా అయితే సత్వర న్యాయం జరిగినా కానీ ఇది కూడా తప్పే. వీడి అమ్మాయిని దారుణంగా కిరాతకంగా చంపేయటం ఎంత తప్పో, వాళ్ళు కూడా అతి కిరాతంగా అతన్ని చంపేయటం కూడా 2 జీవితాలు బలైపోయినాయి. వీడు చేసిన ఒక ఎదవ పనికి ఆలోచించుకొని నా ఇంకా బోల్డంత భవిష్యత్తు ఉంది, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు చెల్లెళ్ళు ఉన్నారు, నా కుటుంబం ఉంది, వాళ్ళు చూసుకోవాలి, నేను దీనికోసం నేను ఎంత ఇదైపోతున్నాను ఎందుకు అని అతను జీవితం గురించి ఆలోచించుంటే కనుక అతని జీవితం బలయ్యేది కాదు. దానికోసం అది కాకపోతే బోల్డంత మంది అమ్మాయిలు ఉన్నారండి, కాకపోతే వదిలేయటమే. నీకు నచ్చిన అమ్మాయిని చూసుకో, ఇంకా బోల్డంత లైఫ్ ఉంది నీకు, నీ లైఫ్ గురించి ఆలోచించు. అమ్మాయి ఒకటే నీ జీవితం కాదు, నీ లైఫ్ ఇంకా చాలా ఉంది. నీ తల్లిదండ్రులు చూసుకోవాలి, నీ కుటుంబాన్ని చూసుకోవాలి, నీ కుటుంబాన్ని ముందు దృష్టిలో పెట్టుకో. అటువంటిప్పుడు ఆటోమేటిక్గా నీకు మంచి అమ్మాయి నీకే వస్తుంది. ఆ అమ్మాయి ప్రేమించలేదనో లేదో ఏదో చేసిందని ఆ దగ్గరికి వెళ్ళి దాడి చేసేసి ఆ అమ్మాయిని చంపేసి, అమ్మాయిని చంపేసామంటే వీడి పెద్ద ఎదవ అన్నమాట. దీనికి తగ్గట్టుగా ఈ అంటే ఎంతైనా వాళ్ళ అమ్మాయిని చంపేసో లేకపోతే అంత కిరాతకంగా చంపేసినప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు దాడి చేసి ఈయన్ని చంపేశారు. ఏదేమైనా ఒక ప్రేమ కోసం అండి, కేవలం ఒక ప్రేమ కోసం నిండి జీవితాన్ని బలి చేసుకోవడం అయితే చాలా చాలా తప్పు. అంటే ఈ జనరేషన్లో పిల్లలు ఎందుకు అట్లా తయారవుతున్నారు అంటే ఒక్కోళ్ళే లైఫ్ ఇట్లా అనుకో. ఇది ఎలాగంటేనండి వాడికి సరైన బాధ్యత లేక, కేవలం ఏంటంటే వాడికి మంచి ఉద్యోగం ఉండి మంచి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగితే కనుక అలా చేయలేడు. ఎందుకంటే తల్లిదండ్రులు చూసుకోవాలన్న జ్ఞానం బుద్ధి వాడికి కలుగుతుంది. వాడికి ఉద్యోగం లేదు, పని పాట లేదు, ఏదో లేక దేన్నో దాన్ని లైన్ వేయటం, దాన్ని పటాయించడం, దాన్ని ప్రేమించేయడం, పెళ్లి చేసుకోవాలి అనేసుకుంటాడేమో తెలియదు. కానీ ఆడికి కనీసం రేపడో తిరిగినా సరే ఆడు బతుకు బాగుంటుంది అన్న సంగతి ఆడికి తెలియక ఈ విధంగా దిగజారిపోవటం తప్ప అంతకంటే ఏం కదండి. అంటే ఈ మధ్య ప్రేమించినా చంపేస్తున్నారు. ఈ అమ్మాయి ప్రేమించట్లేదు అంటే చూస్తున్నాం, అమ్మాయిలాగా ఈ అమ్మాయి కాదు, వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆలోచించి అతను రిజెక్ట్ చేసి ఊరెళ్ళిపోయింది. సో ఏం చెప్తారు యూత్ మీరు? ఇదే తప్పండి. యాక్చువల్గా అమ్మాయి కాదనుకుని వెళ్ళిపోయినప్పుడు వీడు ట్రాన్స్ అయిపోవాలి, మారిపోవాలి. నాకు ఇంకా వేరే భవిష్యత్తు ఉంది, నా జీవితం వేరే ఉందన్న సంగతి వీడు గ్రహించుకొని మారిపోవాలి. అంతేగాని దాని మీదే పడి అన్నం తినటం మానేసి, ఉద్యోగాలు చేయటం మానేసి, తల్లిదండ్రులు చూసుకోవటం మానేసి, రోడ్ల మీద తిరిగి ఎదవలాగా పోరంబోకు ఎదవలాగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి చంపేస్తే ఏమొచ్చింది వీడికి? వీడు అనుకున్నది నెరవేరలేదు కదా, అటువంటిప్పుడు ఉపయోగమే ఉంది? ఆ ఎదవ అది గ్రహించలేకపోయాడు. ఏదేమైనా సరే ఆడు చేసిన తప్పుకి తగిన శిక్ష తిరిగి అనుభవించేయడంలో సందేహం లేదండి. ఏదైనా సరే ఒకళ్ళని చంపాలనుకుంటే కనుక వీడు ఏదో టైంలో చచ్చిపోతాడు. అవును, ప్రేమ అయితే అవసరమేనండి. కానీ ఏంటంటే దానికంటే ముందుగా తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు చూసుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని అందంగా చూసుకోవాలి, చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైనా పెళ్లి చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు మరిపోకూడదు. ఆ బాధ్యతలు మర్చిపోతే కనుక ఆడు ప్రేమ ఒకటే అనుకుంటే కనుక ఆడంత బొగ్గాడు ఇంకోటి ఉండడం అనేది నా సందేహం. ఏదైనా సరేనండి, ప్రేమ కోసం మీ జీవితాన్ని బలి చేసుకోండి. కేవలం ప్రేమ అనేది ఒక చిన్న పార్ట్. అది మీకంటే ఆ ప్రేమ కంటే అది మహా అయితే అండి మీకు 2 నెలల ముందు కలగొచ్చు, లేదా 3 నెలల ముందు కలగొచ్చు. కానీ 30 ఏళ్లకు ముందే మీ తల్లిదండ్రులు ఉన్నారు, మిమ్మల్ని ఎంతగానో పెంచి పోషించి ప్రయోజకం చేసి ఉంటారు. వాళ్ళు ఎంతో నమ్మకంతో మీ మీద ప్రేమతో మిమ్మల్ని అంతా చదివించి ఉంటారు. ఆ చదివించిన వాళ్ళు చివరి దశలో వాళ్ళకి మీరు ఆసరాగా ఉండాలి. కానీ మీరు మళ్ళీ ఎవరినో చంపేసి వచ్చి వాళ్ళకి భారం అయిపోయి వాళ్ళ పరువు కూడా తీసి మీరు ఒక ఎదవలాగా మిగలొద్దు అనేది నా సందేహం. ప్రేమ ఒక్కటే కాదు, దానికంటే పెద్దది ఎంతో పెద్ద జీవితం ఉందన్న సంగతే మర్చిపోక.